హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మిషన్ కుట్టే వాళ్ళకి నాకు తెలిసిన మట్టుకి ఒక 10 అనుకోండి టిప్స్ చెప్తానండి. అవి మీకు నచ్చితే పాటించండి. అండ్ ఈరోజు టిప్స్ ఏంటంటే హెల్త్కి కూడా మంచి అండి ఇవి నేను చెప్పే టిప్స్. ఒకటి ఏంటంటే ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి టైలరింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాటర్ తాగాలండి. మిషన్ కుట్టేవాళ్ళు ఎందుకంటే మన బాడీ అనేది టైలరింగ్ చేసే వాళ్ళకి హీట్ అవుతుంది, వేడిగా అయిపోతుంది. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ తాగాలి, దానివల్ల మన బాడీ ఎఫెక్ట్ కాకోకుండా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైం టు టైం అంటే మనం ఏ టయానికి తినాలి ఏందనేది తినేసేయాలండి. తిన్న తర్వాత వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ ఉందిలే అని చెప్పి పెండింగ్ పెట్టేసేసి తర్వాత తినొచ్చులే అని చెప్పి అలా ఉండొద్దండి. తినాలి, తిన్న తర్వాతే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాతే వర్క్ చేసుకోవాలండి. అలా ఉంటే మన డైట్ అనేది అంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం 1ంటికి తినాల్సిన టైము మళ్ళీ 3 o'clock 4 o'clock వెళ్ళిపోయింది అంటే టైం చేంజ్ అనేది అవుతుంది. అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు తినండి. ఎంత వర్క్లో ఉన్నా ఒక 10 minutes అంటే పావు గంట ఒక అర్ధగంట బ్రేక్ ఇవ్వండి, ఏం కాదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి. కామన్గా మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అందువల్ల మధ్యలో కొంచెం బ్రేక్ ఇవ్వండి. అలాంటి బ్యాక్ పెయిన్ వస్తుంది మేము ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నప్పుడు డైలీ ఒక 2 బ్లౌజులు కుట్టుకోండి, 3 బ్లౌజులు కుట్టుకోండి. ఎంత బ్లౌజ్ కుట్టుకోవడానికి 1 hour లేకపోతే 1.5 hour పడుతుంది. ఒక 2 3 కుట్టుకొని బ్రేక్ తీసేసుకోండి. మిగతా టైంలో ఇంకా వేరే వర్క్ చేసేసుకోండి. అండ్ ఎక్కువగా మోటరే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దానివల్ల తొక్కడం వల్ల ఇట్లా మనం తొక్కటం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాళ్ళు అనేవి అరిగిపోతాయండి. కాళ్ళు కూడా ఎక్కువ శాతం నొప్పులు వచ్చేస్తాయి. అంటే కొత్తలో బాగానే ఉంటుంది, అది తొక్కంగా మనకి ఆ కాళ్ళు నొప్పులు రావటం కొంచెం ప్రాబ్లంగా అయిపోతుంది. అందుకని మోటార్ ప్రిఫర్ చేయండి. నైట్ టైం ఎక్కువ మిషన్ కుట్టమాకండి. ఏందో కొత్తలో ఏంది డ్రై అనక పగలనక కుడుతూ ఉంటారు. అవి అస్సలు కుట్టమాకండి. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. కళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అసలుకే మోసం వచ్చిందండి. అందుకని చెప్పి నైట్ టైం అవాయిడ్ చేయండి. ఎంత మట్టుకు మార్నింగే చూసుకోండి. ఇంకోటి మిషన్ కుట్టేవాళ్ళు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెడల నొప్పులు వస్తాయండి. మెన్నారాలు మనకి చూస్తాం కదా, ఎక్కువ శాతం ఇలా బెండ్ అయ్యి మిషన్ కుట్టేటప్పుడు దారం మంచిగా వస్తుందా, కుట్టు మంచిగా వస్తుందా లేదా అనేది బాబిని తీసి పెట్టేటప్పుడు ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా కుట్టండి. అండ్ ఎక్కువ దాని మీద డిపెండ్ అవ్వకోకుండా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నీడిల్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది అసలు మిషన్ ఎక్కేటప్పుడు కూడా నీడిల్ అనేది ఒక్కొక్కసారి బటన్ అనేది లూజ్ అవుతూ ఉంటుందండి, చూసుకోండి. ఎందుకంటే అది నీడిల్ ఇరిగిపోయి మళ్ళీ ఎక్కడన్నా పడినా లేకపోతే కింద పడ్డా మనకి గుచ్చుకుంటుంది. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే మాకు తెలిసిన వాళ్ళు ఇట్లాగే మిషన్ కుడుతుంటే ఈ నీడిల్ అనేది ఇరిగి చిన్న ముక్క పడి కంట్లో పడ్డదంట అండి. మా ఇంటి పక్కన ఒక అక్కకి అలా కంట్లో పడితే ఎంత పెద్ద ఇష్యూ అయింది, చిన్న సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం ఏంటంటే మనకి వైట్ కలర్ స్పెడ్స్ ఉంటాయండి, అవి యూజ్ చేయండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. అండ్ పూసలు అంటే స్టోన్స్ అంటే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ స్టోన్స్ పూసలు వర్క్ వచ్చినవి శారీస్ కానీ అలాంటివి ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి దానివల్ల కూడా నీడిల్ అనేది ఎఫెక్ట్ చూపెట్టిద్ది అన్నమాట. తర్వాత
అంటే ఇప్పుడు మనం మిషన్ కుట్టిన తర్వాత అయినా లేకపోతే ఇప్పుడు కుట్టేసాము దాని మీద ఏం చేయాలంటే క్లాత్ కానీ ఏదన్నా కప్పేయండి. కప్పేసిన తర్వాత మళ్ళీ మీరు మార్నింగ్ లేకపోతే ఏదో ఒక టైంలో స్టార్ట్ చేసే ముందు మాత్రం మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లాత్ ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఆయిలింగ్ చేసి ఒక 10 minutes బ్రేక్ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ దుమ్ము అనేది కూడా మన ముక్కుల్లోకి మన కళ్ళల్లోకి పడి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మనకి తుమ్ములు రావడం మళ్ళీ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం క్లీన్ చేసుకోండి. అండ్ మిషన్ కుట్టే వాళ్ళకి ఇంకో ఇన్కమ్ కూడా చూసుకోవాలండి. దీని మీదే డిపెండ్ అయితే అసలు ఉండకూడదు. దీని మీద ప్రాఫిట్ అనేది లాభం అనేది ఉంటుంది. కానీ కొంచెం ఏంటంటే ఇప్పుడు మిషన్ టైలరింగ్ చేస్తాము, ఫాల్స్ అవసరం అవుతాయి కదా, సారీకి ఫాల్ వేయాలంటే ఫాల్స్ అవసరం అవుతాయి. ఫాల్స్, లైనింగ్స్ అండ్ సారీ పెట్టికోట్స్ అలాంటివి ఉంటాయి కదండి. అవి కూడా తెచ్చి మనం సేల్ చేసుకోవడం వల్ల దీనివల్ల మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి సారీస్ తీసుకొస్తారు, వాళ్ళు ఎక్కడో తెచ్చుకోలేరు కదండి. వాళ్ళని మళ్ళీ మనం బయటికి పంపించే బదులు మన దగ్గర ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయితే మనకి ₹1 లాభం ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళకోకుండా అవసరం ఉండదు కాబట్టి దాని మీద కూడా ఇన్కమ్ అనేది కొద్దిగా వస్తుందండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బట్ ఇది ఎవరికన్నా మీలో ఎవరికన్నా మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ కానీ ఎవరికన్నా అవసరం ఉంటుందేమో అని చెప్పి షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.